మంచి శుభవార్త అండి. మన దివ్యాంగులందరికీ చాలా హ్యాపీ కదా! నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ మధు. మరి మన దివ్యాంగ విద్యార్థులు ఉన్నారు కదండి, చదువుకుంటున్నారు కదా. ఆ డిగ్రీయో గ్రాడ్యుయేషను, పాలిటెక్స్ ఇట్లా ఏదైనా కానివ్వండి. చదువుకునే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్. డిబిటి విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అసలు కొత్త విధానంలో మార్పు ఏంటి? ఎలా ఉండబోతుంది? సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. సార్, ఆదేశాలేంటి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ఈ విధానం వల్ల? పింఛన్ మొత్తం ఎంత వస్తుంది? పెన్షన్ డబ్బులు ఏ బ్యాంకులో పడతాయి? ఇలాంటి అన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. షేర్ చేసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎంతగానో ఆదరాభిమానిస్తున్నారు. ఓకే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని. మన దివ్యాంగ సోదరులకు చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషను. అట్లాగే మన ఛానల్ని, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకేనా? చలో అయితే వీడియోలోకి వెళ్దాము. అయితే ఈ డీబీటీ విధానం అంటే ఏమిటి? ఎక్కడ తప్పుపోకూడదు, నేను చెప్పేది మిస్యూజ్ అవ్వకూడదు, అంటే తప్పుగా చెప్పకూడదని కొన్ని పాయింట్స్ మాత్రం రాసుకున్నాను. దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్. త్వరలోనే ఇంకా అమలు కాలేదండి, అమలు అవ్వబోతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని కూడా అంటారు దీన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 2025-26, ఇప్పుడు ప్రజెంట్ 26, ప్రస్తుతం ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి ఒక చోట చదువుకుంటారు, వేరే చోటకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఉన్న గ్రామాలకే వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా జరుగుతున్నది ఇదే. ఇక నుంచి వాళ్ళు ఇబ్బంది పడకూడదని, ఏది మన దివ్యాంగ విద్యార్థులు ఈ ఇబ్బందులు పడకూడదని, చదువుకి అంతరాయం కలగకూడదని, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకే డబ్బులు జమ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమానికి మన కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏందో చూడండి. ఇక నుంచి వాళ్ళు ఇబ్బందులు పడకూడదని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మన దివ్యాంగ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పింఛన్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. దీనిని డిబిటి అనే కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందనమాట. అయితే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులు ప్రతి నెల గ్రామానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్ళ చదువులు యథావిధిగా కొనసాగుతాయి అన్నమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2026 ఓవర్వ్యూ ఎలా ఉందమ్మా అంటే, పథకం పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. లబ్ధిదారులు దివ్యాంగ పింఛన్ పొందుతున్న విద్యార్థులు. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి ఫ్రెండ్స్. మన దివ్యాంగులకు కొత్త పెన్షన్ రాలేదు, కానీ చదువుకుంటున్న దివ్యాంగులకు మాత్రం ఈ పెన్షన్ వర్తింపజేస్తున్నారు. పెన్షన్ మొత్తం 6,000 నుంచి 15,000 దాకా. 6,000 కేటగిరీ ఉంటుంది, 10,000 రూపాయల కేటగిరీ ఉంటుంది, 15,000 రూపాయల కేటగిరీ వాళ్ళకు కూడా డీబీటీ విధానం ద్వారాగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బుని జమ చేస్తారనమాట. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త విధానంలో ఏమి మారుతుంది? ప్రస్తుతం దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల తమ గ్రామానికి వెళ్ళి ఆ డబ్బుల్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి చాలా టైము తీసుకోవాల్సి వస్తుంది. దీంతో చదువుకు ఆటంకం ఏర్పడుతుందని ఈ సమస్యను పరిష్కరించే దిశగా మన కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురానుంది. ఈ విధానం తీసుకొస్తే ఎలా ఉండబోతుంది? పింఛన్ మొత్తం నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది. ప్రతి నెల గ్రామానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. చదువుకి ఎటువంటి అంతరాయము ఉండదు. పింఛన్ పొందే ప్రక్రియ మరింత సులభం అవుతుంది. చాలా ఈజీ అయిపోతుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దివ్యాంగ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సులభంగా పింఛన్ అందే ప్రత్యామ్నాయ వ్యవస్థ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని శాఖల వాళ్ళు, సంబంధిత శాఖలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇట్లా తీసుకోవడం వల్ల అంటే, ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు మరియు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. గురుకుల పాఠశాలలో ఉంటారు కదండి, తెలుగులోనే చెప్తున్నా, క్లియర్గానే చెప్తున్నా, అర్థమవుతుంది అనుకుంటాను.
అట్లాగే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,50,7.5 లక్షల మంది దివ్యాంగులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతున్నారు. వారిలో ప్రభుత్వ గురుకులాల్లో హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు సుమారు 1,400 మంది కాగా ఇతర విద్యా సంస్థల్లో విద్యార్థులతో కలిపి దాదాపు 10,000 మంది వరకు కొత్త విధానం వల్ల లబ్ధి పొందుతారు. ఇంత 10,000 మంది లబ్ధి పొందుతారు ఈ డీబీటీ విధానం అమల్లోకి వస్తే. పింఛన్ మొత్తం ఎంత వస్తుంది? ప్రభుత్వం అర్హత మరియు వైకల్య శాతాన్ని బట్టి విద్యార్థులకు 6,000 నుంచి 15,000 వరకు సామాజిక భద్రతా పింఛన్ అందుతుంది. పెన్షన్ డబ్బులు ఏ బ్యాంకుల్లో పడతాయి? ఓకే, పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు వాళ్ళు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఆ బ్యాంకులో లింక్ చేసుకొని ఉంటారు కదండి. బ్యాంక్ బుక్కి మీ ఆధార్ కార్డ్కి ఏ బ్యాంకులో నుంచి అయితే లింక్ చేసుకొని ఉంటారో అదే అకౌంట్కి పడతాయి అన్నమాట. డబ్బులు లబ్ధిదారులు క్రెడిట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉందో చెక్ చేసుకోండి. లేదంటే అమౌంట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాబట్టి ఈ విధానం అమల్లో త్వరలోనే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దీన్ని పారదర్శకంగా అమలు చేయబోతున్నారు. ఈలోపు మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే బ్యాంకుకి లింక్ అయ్యిందో లేదో చూసుకోండి. ఆ అకౌంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ ఫోన్ నంబరు కంపల్సరీగా మీ ఫోన్ నంబరు చెక్ చేసుకోండి. అది యాక్టివ్లో ఉండేటట్టుగా కూడా మీరే చూసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉండేటట్టుగా కూడా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ వివరాలు నేను ఏ వీడియో చేసినా మన దివ్యాంగులు అవ్వచ్చు, మన దివ్యాంగుల ఫ్యామిలీ కదా ఇదంతా. మన దివ్యాంగులకు ఇంత మంచి గుడ్ న్యూస్ వస్తుందంటే హ్యాపీ కదా. అప్పుడు టెన్షన్ పడే కన్నా నేను ఏ వీడియో చేసినా అవేర్నెస్ కల్పించడానికే వీడియోస్ ఎక్కువగా చేయడానికి ఇష్టపడతా ఉంటాను. ఎందుకంటే రాబోయే కొంచెమైనా టెన్షన్ పడకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదండి, కొంతమందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ సమ్ టైమ్స్ అదేమవుతుందంటే హోల్లో పడిపోవడము, లేకపోతే దానికి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వకపోవడము, లేకపోతే ఫోన్ నెంబర్ సరిగ్గా ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. మనం తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. కాబట్టి మన దివ్యాంగ విద్యార్థులందరూ మీకు హ్యాపీగా ఇదొక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. మీరు ట్రావెల్ చేయకోకుండా చక్కగా మీ అకౌంట్కే మీ పెన్షన్ డబ్బులు పడతాయి. ఆల్ ది బెస్ట్ అండి, ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ది బెస్ట్. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ ఈ డీబీటీ విధానం అమలైన తర్వాత చక్కగా దాని ప్రతిఫలాలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నానండి. అట్లాగే తప్పకుండా మీరు ఇంకోటి, బ్యాంక్ ఖాతా నేరుగా పింఛన్ జమ అవుతుంది కాబట్టి మీరు అప్డేట్గా ఎప్పటికప్పుడు అది ఎలా ఉంది ఏమి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంతా బాగానే ఉంది కానీ మేడం ఎప్పుడు ఇస్తారు అని అంటారా? ప్రస్తుతం ఈ విధానం ప్రభుత్వ సానుకూలంగా ముందు సాగుతుంది. ఈ విధానం ఇట్లాగా జరగాలి, ఇట్లా జరిగితే వాళ్ళకు బాగుంటుందని ఆదేశాలు అయితే వచ్చేసినాయి. అయితే అమలు తేదీ ఇంకా అధికారిక ప్రకటనలు వెలువడలేదు. సంబంధిత శాఖల ప్రతిపాదనలు పూర్తయ్యాక ప్రభుత్వం అధికారికంగా అమలు షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్. కాబట్టి వీడియో అయితే చేసేసారు, మరి మాకు డబ్బులు పడలేదు అని అనుకోబోతారేమో. తప్పకుండా అధికారికంగా వాళ్ళు షెడ్యూల్ని ఖరారు చేసుకొని ప్రకటిస్తారు. కాబట్టి మీరు ముందస్తుగా ఈ విధానంలో మీకు డబ్బులు పడాలని, మీరు చక్కగా దాన్ని అన్ని చెక్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్లు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ మధు, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.